జమిలీ ఎన్నికల మీదన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. దాంట్లో చాలా వరకు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే ఉన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా ఎవరు? గాంధీల కుటుంబపు వారసురాలు. రాహుల్ గాంధీకి సోదరి, సోనియా గాంధీకి కుమార్తె, ఇందిరమ్మకి మనవరాలు, నెహ్రూ గారికి ముది మనవరాలు. ఇదే కదా ఆవిడకి ఇప్పటిదాకా ఉన్న క్వాలిఫికేషను. ఏం రాజకీయ పరిజ్ఞానం ఉంది, ఏ అవగాహన ఉంది? ఫస్ట్ టైం గెలిచింది మొన్న రాయబరేలి నుంచి, అది కూడా ఈడ్చిపెడిదంతే ఏడాది కాలేదు. ఆమెను తీసుకొచ్చి ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వేయడం ఏంటి? నరేంద్ర మోడీ గారు అందులో వేసి, అందులో మిగతా వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే, వాళ్ళందరి ద్వారా ఆమెకి శిక్షణ వచ్చేటట్టు నేర్పుతున్నారా? కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేసి ఉండొచ్చు. ప్రపోజ్ చేసినప్పుడు మనం ఆపచ్చు. ఏంటది ఆవిడ మొట్టమొదటిసారి వచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి ఏకంగా జేపీసీలో ఏంటి అన్నటువంటి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే బుర్ర వాడాలా, అవగాహనతో ఉండాలా, అన్ని వర్గాలతో మాట్లాడాలా. అలాంటి కీలకమైనటువంటి పదవి ఆ అమ్మాయికి ఇవ్వడం అంటే ఏమన్నా ఆమెను కూడా శిక్షణ ఇచ్చి మోడీ గారు పైకి తీసుకొస్తున్నారో ఏంటో మరి.